సూర్యారావు గారు. ఆయన 1920వ సంవత్సరంలో ఈ కాలేయానికి లివర్కి సంబంధించిన మందుని కనిపెట్టి ఆయన 1920వ సంవత్సరం వరకు లక్షలాది మందికి కోట్ల మందికి ప్రాణదాత. ఆయన డబ్బే సంపాదించాలనుకుంటుంటే కొన్ని వందల కోట్లు సంపాదించేస్తున్నాయి. రాసిస్తా అన్న భూములు రాజుకుని ఉంటే 100 ఎకరాలు అయిపోయింది. ఆయన ఎంచేపు కూడా మానవ సేవే మాధవ సేవ ఆయన నినాదం. మానవుడికి సేవ చేస్తే భగవంతుడు సేవ చేసినట్టే అని సిస్టమ్ పెట్టుకుని ఆయన ఒక నియమాన్ని పెట్టుకుని ఎంతమంది డబ్బులోకి ప్రలోభ పెడతారని చూసినా కూడా అలాంటి వాటి మాటలు పక్కన పెట్టేసి ఆయన ఈ మొదటి రోజున ఏదైతే అనుకున్నాడో ఆయన చివరి వరకు చనిపోయే వరకు కూడా అదే పాలసీలో నడిచిన మహానుభావుడే. అందుకనే వేల రోజుని భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన పేరు తెలుసుకున్నా ఆయన ఫోటో చూసుకున్నా భగవంతుడు అని చెప్పి దండం పెట్టుకునే పరిస్థితి. ఒక మంచి కార్యక్రమం ఎవరైనా చేయొచ్చు. అది లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు వచ్చి అవకాశం ఉన్నా కూడా వదిలేసుకుని ఆయన పెట్టుకున్న సిస్టానికి కట్టుబడి ఈ వైద్యాన్ని కొనసాగించాడు. తాతయ్య గారి టైంలో కొంతమందికి పూర్వీకులు ఎవరో ఉంటుండ్రో బహుశా ఈ మందు ఖరీదు లాస్ట్ లో 84లో తీసుకున్నప్పుడు ఈ మందు ఖరీదు పావలా. అంటే ధన్వంతరికి ఒక నియమం. ఇది ధన్వంతరికి సంబంధించింది, గాయత్రి మంత్రం సంబంధించింది, రామతారక మంత్రంతో కూడుకున్న వైద్యం ఇది. అంటే భగవంతుడు ఉన్నాడనే నమ్మే మేము ఇస్తాం మందు. అంటే నాస్తికులు ఉంటారు, భగవంతుడు లేడంటారు. భగవంతుడు ఉన్నాడు అనుకుంటే పాపప్రీతి పెరుగుతుంది. మన ఏదన్నా తప్పు చేస్తే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడో అన్న భయం ఉంటుంది. అలాంటిటప్పుడు సాటి వ్యక్తికి ఉపయోగపడతాం. చిన్న ఉదాహరణ, తాతయ్య గారు 84లో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని రోడ్డు మీద పెట్టడం జరిగింది. ఆ పెట్టేటప్పుడు ఆ విగ్రహావిష్కరణకి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడగడానికి వెళ్తే తాతయ్య గారు విగ్రహాన్ని ఓపెన్ చేయాలండి మీరు రావాలని అడిగితే నేను ఎన్నో ఓపెనింగ్లు చేశాను, ఒక చనిపోయే ప్రాణిని బతికించి మహానుభావుడు భగవంతుడి విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా చేర్చి అదృష్టాన్ని మీరు నాకు ఇస్తానన్నారు కాబట్టి అంతకంటే సంతోషం ఉన్నది, నేను కంపల్సరీగా వస్తానని చెప్పేసి ఆయన విగ్రహావిష్కరణ చేయడానికి వచ్చాడు. ఈ మాట ఎందుకు చెప్తానంటే ఒక మంచి కార్యక్రమం చేయడానికి సామాన్యుడి దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి పిఎం వరకు